సడన్‌గా ట్రై చేసిన రెసిపీస్ చాలా టేస్టీగా వస్తాయి కదా! సో, ఈరోజు మాకు కూడా అలాగే కుదిరిపోయింది. మేము ఈరోజు చేసుకున్న రెసిపీ పేరైతే కిచిడి అన్నమాట. పెద్ద ప్రాసెస్ అయితే ఏం గాదు. చాలా సింపుల్ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్, ఇంకా 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. అవి నానేలోపు వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా కుక్కర్‌లో ఇందాక నానబెట్టినవన్నీ వేసేసుకొని, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని, ఒక 4-5 విజిల్స్ అయితే రావాలి. అది అయ్యేలోపు మనం పక్కన ఇంకొక ప్యాన్ తీసేసుకొని, అందులో ఆయిల్ వేసుకొని, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందాక అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, 1 బై 1 అన్ని వేసేసుకోవాలి. ఈ వెజ్జెస్ అనేది కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే మనం కారం, పసుపు, ఇంకా ధనియా పౌడర్ అవన్నీ వేసేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, కొన్ని అవి వెజిటేబుల్స్ అన్ని ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ అదంతా ఉడికిపోయింది కదా, కుక్కర్లోంచి తీసేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.